అధికారంలో లేను గాని నేను మాజీ ముఖ్యమంత్రిని. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలకి స్పాన్సర్ చేయించి నా డబ్బుని సమయాన్ని అనవసరంగా వృధా చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే తర్వాత మనకి ఎలక్షన్స్ లో బాగా ఉపయోగపడతాయి. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయన వేదికను అలంకరించబోతున్నారు. ఇది మనకి చాలా ముఖ్యం. ఇక్కడ మీరు 21 గ్రామాల సర్పంచులని కలవచ్చు. మనకు మంచి పబ్లిసిటీ వస్తుంది. రండి. మీ అందరికీ ఒక విజ్ఞప్తి. ఇక్కడికి 21 గ్రామాల సర్పంచ్లు వస్తారని నాతో చెప్పారు కదా. అవును, మీరు వస్తున్నారని వాళ్ళందరూ పొద్దున్నే వచ్చేసారు. కానీ ఎప్పుడైతే మీరు రావడం ఆలస్యం అవుద్దని తెలిసిందో వాళ్ళు ఏదైనా తినొస్తానని వెళ్లారు. ఇప్పుడు వచ్చేస్తారు. ఎవరితను? తనే జైసింగ్ కూతురు సంగీత. అరే, నేను మీ రౌండ్ ని మిస్ అయ్యాను అనుకుంటా. లేదండి, ఇప్పుడే ఒక్క రౌండ్ అయింది. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం. దేశం కోసం సేవలు చేస్తున్నారు. అందుకే 7 సంవత్సరాల క్రితం అక్కడ సుఖమయమైన జీవితాన్ని వదులుకుని మనందరి కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆయన కేవలం ఇలా పిల్లల్ని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా ఆయనే స్వయంగా వచ్చి ఇలా పిల్లల్ని ఉత్సాహపరుస్తూ ఉంటారు. దిలావర్ కనపట్లేదంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సార్, తనకే ఫోన్ చేస్తున్నాను. హలో, దిలవరన్నా? బాగా ఎందుకన్నా తిట్లు తినిపిస్తావు? ఏం లేదు, చిన్న పని వచ్చి పడింది. అదేదో నువ్వే సార్తో చెప్పేయచ్చు కదా. అది కాదు సార్. హలో, నమస్తే సార్. దిలావర్, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? ఏం లేదు సార్, ఓ చిన్న పని పడింది, కొంచెం పర్సనల్. ఏంటి పర్సనలా? ఈ మధ్య పర్సనల్ పనిలోనే ఎక్కువగా ఉన్నట్టున్నావు. పార్టీ ఏమైనా మారుస్తున్నావా ఏంటి? సార్ ఏంటి సార్ మీరు కూడా? సరే సరే, బాగా పెద్దోడు అయిపోయావు. పదవిలో లేను కదా అని లైట్ తీసుకుంటున్నావా ఏంటి? అబ్బే, వీడెందుకో తేడాగా ఉన్నాడు. వీడి మీద కన్నుసించు. సార్, సీఎం సార్ బావమరిదితో తనకి మీటింగ్ జరుగుతోంది. 500 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని ఇండస్ట్రియల్ స్టేటస్ లో పెట్టి మిశ్రా గ్లోబల్ ఫ్యాక్టరీ వారు ఏషియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. దీనివల్ల 5,000 మంది స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీకు నా అభినందనలు. కంగ్రాచులేషన్స్. ఏషియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. ఏంటి దిలావర్, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ప్రణామాలు సార్. నేనిప్పుడు మీ చరణాలను ఆశ్రయించాను, ఇంకెక్కడికి వెళ్తాను? ఇంకా మీ నాయకుడు హుకుం సింగ్ పరిస్థితి ఏమిటి? అస్తవ్యస్తంగా ఉంది. ఊళ్ళో జరిగే చిన్న చిన్న కుస్తీ పోటీలకి ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. నేనిప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఇదిగో చూడండి, పహిల్ వాళ్ళిద్దరూ మళ్ళీ రంగంలోకి దూకారు. ఈ రౌండ్ దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కూడా సిద్ధమవుతున్నారు. ఈ రౌండ్ లో కూడా పంపి దూసుకు వెళ్లి సంగీతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సంగీతని ఇప్పుడు చక్కగా బయటికి తోసేసింది. మళ్ళీ పంపికి ఇంకొక పాయింట్ వచ్చింది. పంపికి 9, సంగీతకి 4 ఉంది. పంపి దాటికి సంగీత తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు సంగీత పంపిని కింద పడేసింది. పంపి పైకి లేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు సంగీత పట్టు నుంచి పంపి తప్పించుకోగలదో లేదో మనం చూడాలి. తప్పించుకోలేకపోయింది. చాలా చక్కగా ఇప్పుడు సంగీత పాయింట్ సంపాదించింది. మహిళ వాళ్ళు ఇద్దరు మళ్ళీ నిలబడ్డారు. ఈసారి పంపి విజృంభిస్తోంది. సంగీతని పైకి లేవకుండా బిగించేసింది. అంటే పంపి పాయింట్ గెలుచుకునేలాగే ఉంది. పంపి పోటీలో చాలా వీరోచితంగా పోరాడుతోంది. దళితుల వర్గానికి రెఫరీ కూడా విజిల్ వేసేశారు. 2 రౌండ్స్ లోనూ వీరోచితంగా పోరాడి పంపి విజయాన్ని చేజిక్కించుకుంది. ఫౌల్ గేమింగ్ కాదు, నువ్వేం మాట్లాడదు. ఫౌల్ ప్లే. మమ్మీని డిస్క్వాలిఫై చేసేసాం. చూసారా, ఈ ఆట కొత్త మలుపు తిరిగింది. జడ్జి గారు పంపి ఆటని ఏంటండి సరిగ్గా ఆడిందిగా? సరిగ్గానే పట్టుకుంది. జడ్జి గారు, పమ్మి సరిగ్గానే ఆడింది కదండి? కాదు, సరిగ్గా ఆడలేదు. మమ్మీ తన పీక పట్టుకొని కిందకు తోసేసింది. ఇలా ఆడటం చాలా తప్పు. ఆట సరిగ్గానే ఆడింది, ఆడిన పిల్ల తప్పు. ఒకవేళ ఇలాగే సంగీత ఆడి ఉంటే అప్పుడు ఇలా చెప్పేవారు కాదు. అయినా సంగీత వాళ్ళ బాబు ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి దాన్ని గెలిపించాలని చూస్తున్నారు. మర్యాదగా మాట్లాడు. ఇదిగో మీరిద్దరు కాసేపు మాట్లాడకండి. చూడండి వినీత్ గారు, మమ్మీ
మమ్మీ నిన్నే పిలిచేది వినపడడం లేదా? ఇలా రా, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. వినపడడం లేదా? నేను ఒక్కడిని తప్పు చెప్తున్నాను అనుకుందాం, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ తప్పు చెప్పరు కదా. సరే సరే, అమ్మాయికి టీచర్ ఉంది, వచ్చే సంవత్సరం తీసుకురండి. సరే, తప్పు జరిగిపోయింది, ఇప్పుడేం చేయగలం? పాపం ఆ పిల్ల చేసిన తప్పంతా తను దళితుల ఇంట్లో పుట్టడమే, ఇంకేమీ కాదు. ఎందుకు నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇది కుస్తీ పోటీ, అనవసరంగా జాతుల్ని లాక్కో. చూడండి, నేను బడుగు వర్గానికి చెందినవాడినే, తెలుసు కదా. ఇప్పుడు మాట్లాడండి. చెడు ప్రవర్తన అని చెప్పి డిస్క్వాలిఫై చేసేస్తాను. అయితే చేసేయండి, మీకు కావాల్సింది కూడా ఇదే కదా, మాలాంటి వాళ్ళని అణగతొక్కడం. అలాంటప్పుడు ఈ పోటీలు పెట్టి నాటకం ఆడటం ఎందుకు? కాసేపు మీరందరూ నోరు మూస్తారా? ఎందుకు దీన్ని పెద్ద చేస్తున్నారు? ఇంకా పెద్ద చేయడానికి ఏం మిగిలిందని కోచ్ గారు. ఇప్పుడు ఆ సంగీత నేషనల్స్ కి వెళ్తుంది. అంతా నాశనం అయిపోయింది. నా ఏడాది కృషిని ఒక్క నిమిషంలో మింగేసింది. మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండు, కోచ్ గారు మాట్లాడుతున్నారుగా. కోచ్ గారు ఏదో ఒక్క నిమిషం. హుకుం గారు, మీరుండగానే ఇంత పెద్ద తప్పు జరిగింది. మీరు మా నాయకులు, మీరు ఇలా మౌనంగా ఉండకూడదు. కోచ్ గారు, మర్యాద లేకుండా మీరు ఇలా వచ్చి మాట్లాడడం బాగలేదు. ఈయన ఇక్కడికి మన అతిథిగా వచ్చారు, ఈయనెందుకు అనవసరంగా మన విషయాల్లోకి లాగుతారు? జడ్జిల తీర్పే ఫైనల్, అర్థమైందా? ఈ జడ్జిలు మీ జేబులో ఉండేవాళ్లేగా, మీరు చెప్పినట్టే చేస్తారు. ఏయ్, ఎక్కువ మాట్లాడొద్దు పైల్వాన్. మాట్లాడితే ఏం చేస్తారు? అరే, ఆవేశపడకండి, ఆవేశపడకండి. నేనున్నాను కదా, ఎలాంటి తప్పు జరగనివ్వండి. ఏమండి, మీకోసం పంచాయతీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూడండి, ప్రతి ఆటకి ఒక మర్యాద ఉంటుంది. జడ్జి ఇచ్చే డెసిషనే ఫైనల్ డెసిషన్. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీరు ఫెడరేషన్ లో అపీల్ చేయొచ్చు. కరెక్టే కదా? హుకుం గారు, మీరు నిజంగానే అద్భుతమైన తీర్పు ఇచ్చారు. రండి సార్, మనం వెళ్దాం. సర్పంచులందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. పదండి. రండి రండి. అదేంటి? పమ్మి పమ్మి ఆగు, ఏమైంది? అంతా అయిపోయింది. మన చేత్తో వచ్చే నీళ్ళని కూడా తాగని వీళ్ళు మనల్ని ఎలా ఎదగనిస్తారు? ఈ మాయదారి క్యాస్ట్ వ్యవస్థ వల్ల మన జీవితాలు మరుగున పడిపోతున్నాయి. గిరిజనుల కుటుంబంలో పుట్టినందుకు అనుభవించక తప్పదు. మరి నువ్వు అలా మాట్లాడుకు పమ్మి. చూస్తూ ఉండు, నువ్వు ఏదో ఒక రోజు నేషనల్ కి వెళ్తావు. మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. అన్నయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఇంకా నా కోసం ఎంత ప్రయత్నిస్తావు? నీకున్నదంతా నా కోసం పనంగా పెట్టేశావు. నువ్వు చదువు వదిలేశావు, నేను ఈ ఆట ఆడడం కోసం. కానీ ఏమైంది? నాశనం అయిపోయింది. ఏం చేసినా ఈ పాపిష్టోళ్ళు మనల్ని ఎదగనివ్వరు. ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయనక్కర్లేదు. అరే, మంచి పంతుల చేత ముహూర్తం పెట్టించుకోలేదా ఏంటి వాళ్ళు? ఇంత పెద్ద ప్రమాదం జరిగింది సార్. సరేలే, చూడండి, ఇలాంటి చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. దీన్ని పెద్ద చేయకుండా దీన్ని అలాగే వదిలేయడం మంచిది. సార్, తన ప్రాణాలు పోయింటే ఏమై ఉండేది? మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు రాయట్లేదు? అయినా నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ లేవే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని సార్. ఖబర్ ఆప్ తక్ లో జర్నలిస్ట్ ని. నా ఫ్రెండ్ పెళ్లికి వీడియో తీస్తున్నాను. ఈ కేసులో అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ రాయాల్సిందే. లా గురించి బాగా తెలిసే మీకు, ముందే ఎందుకు చెప్పలేదు? లేచు నుంచో, నుంచోమన్నానా?
నీ మైక్ ని వెనకాల నుంచి లోపలికి దోపి నోట్లో నుంచి బయటికి తీస్తా. తెలివైన వాడు అనుకుంటున్నావా? అయినా అంత తెలివి ఉంటే ముందే ఎందుకు వెళ్ళక చెప్పలేదు? వేరే ఎక్కడి నుంచైనా వెళ్ళుండొచ్చుగా. పెద్దవాళ్ళు ఉండే వీధిలోంచి ఎందుకు వెళ్ళడమయ్యా? సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. జరిగిందని బట్టి అటెంప్ట్ మర్డర్ అంటున్నాను అంతే. అంటే నువ్వు చెప్పినట్టు మేము రాయాలా? పనికి మాలిన వార్తల్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ వేస్తావు. అయినా పోలీసు వాళ్ళకి ఎఫ్ఐఆర్ లో ఏం రాయాలో నువ్వు నేర్పిస్తావా? సార్ తప్పు జరిగిన దాన్ని అడగకూడదంటారా? తర్వాత అడుగుతూగానే ముందుకు నుంచిలే. చల్ లేమన్నా. ఇంకొక మాట మాట్లాడేవో మూతిపొడి రాళ్ళ కొడతాను. వెళ్ళి నుంచి చల్ చల్. వెళ్ళవయ్యా, వెళ్ళి బయట నుంచో. సార్ అనవసరంగా బీపీ తెచ్చుకోకండి మీరు. ఇదిగోండి సార్. చూసారా, పొద్దున్నుంచి హరిదాస్ గారు ఈ పని మీదే ఉన్నారు. కోటాలో వేసే అయ్యాడు. ఏదో ఒకటి చేయాలిగా మరి. చెప్పండి. మీరిద్దరూ ఆ జర్నలిస్ట్ లా పొగరబోతులా కనిపించట్లా. చదువుకున్న వాళ్ళ ఉన్నారు. సార్ నేను బీకామ్, నా చెల్లెలు పమ్మి బిఏ ఫస్ట్ ఇయర్ సార్. అయితే మీకు 360 యాంగిల్ గురించి తెలిసే ఉంటుంది కదా. అంటే నో టెర్రర్ యాక్షన్ ని బట్టే రియాక్షన్ లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఒకవేళ మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారే అనుకోండి, ఆ తర్వాత మర్డర్ అయినా ఆశ్చర్యపోక పక్కా. మాకు అర్థం కాలేదు సార్. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారనుకోండి, ఆ పిల్లలు జైలుకి వెళ్తారు. వాళ్ళ నాన్న, బాబాయ్, మావయ్య, అన్నయ్య అందరూ మీ ఇళ్ల మీద పడతారు. ఆ తర్వాత మీ ఇంట్లో 2-3 శవాలు లేస్తాయి. తప్పకుండా మర్డర్ అయినట్టేగా. అంటే వాళ్ళు మమ్మల్ని కొట్టినా తన్నినా ఏం చేసినా మేము మాత్రం వాళ్ళ మీద కేసు పెట్టకూడదు. అబ్బబ్బే, నేను అలా అనలేదే. పెట్టండి, కేసు పెట్టాల్సిందే. కానీ కొట్టారని పెట్టండి, అటెంప్ట్ మర్డర్ అని కాదు. అలా పెడితే విషయం పెద్దదవుతుంది. చూడండి, ఇలాంటి కేసులు ఇలాగే జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. వద్దు పమ్మి, చెప్పేది విను. ఒప్పుకోకు. అటెంప్ట్ మర్డర్ కేసే పెట్టండి, లేకపోతే రేపే విడుదలైపోతారు వాళ్ళు. అరే ఏంటి ఊరికే అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంది ఇక్కడ బాగా. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, అర్జెంట్. ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని ఇన్వెస్టిగేషన్ అనరు, ఎక్స్టార్షన్ అంటారు. నిశ్శబ్దంగా జరగాలి. ఇక్కడ మేము కూడా పని చేసుకోవాలిగా. మరి పని చేస్తున్నాడు, మేము మాత్రం గాడిదలు కాస్తున్నావా? ఏమయ్యా పెళ్లి కొడక, అన్ని యాంగిల్స్ లో ఆలోచించావా? అటెంప్ట్ మర్డర్ అయితే పెడతామండి. ఆ కేసే ఫైనల్ ప్లీజ్. నువ్వు ప్లీజ్ అన్న తర్వాత నేను చెప్పడానికి ఏముంది? అయినా ఇందులో తప్పు మీది కూడా కాదు. నువ్వు కంప్లైంట్ రాసుకోవయ్యా. తర్వాత నేను చెప్పలేదు అనకూడదు. కేసు పెట్టిన తర్వాత మీ ఇంట్లో శవాలను లెక్క పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. సార్ వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. లంజా కొడుకు, ఈ రోజు ఈ పిల్ల మగాళ్లు చేయలేని పని చేసుకొచ్చింది. మా చెల్లెలు ఒక పహిల్వాన్ బాబాజీ. పైల్వానా? కానీ చూడ్డానికి నువ్వు మంచి పని చేసావు అమ్మాయి. హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలి. భయపడాల్సింది అన్యాయం చేసిన వాళ్లే. ప్రతి యుగంలోనూ ఇలాంటి యుద్ధాలు జరిగాయి. అన్యాయానికి విరుద్ధంగా తెగింపుతో పోరాడాలి. కృష్ణ భగవానుడు గీతలో అదే చెప్పాడు. నువ్వు చిందించిన రక్తం వృధా కాలేదు. ఏమయ్యా పెళ్లి కొడక, గుర్రం మీద నుంచి దింపేస్తే మళ్ళీ నువ్వు ఎక్కవా? నడుచుకెళ్లి పెళ్లి చేసుకుంటావా ఏంటి? పెళ్లి కూతురు ముందు తలవంపులుగా ఉండదు.
నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకి చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువుల తోలు ఉలవడం, మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మమ్మీ నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలే. ఈ రోజు నీ పని అయిపోయింది. మమ్మీ నిన్నే. మమ్మీ తన్ని వదిలే. మమ్మీ మమ్మీ తన్ని వదిలిపెట్టు. మమ్మీ నేను చెప్పేది విను. మమ్మీ వదులు. మమ్మీ రా, బయటికి రా. ఎక్కడికి పోతున్నావు? నిన్ను వదిలిపెట్టనే. నువ్వేం చెప్పుకుంటావు చేసుకో. నా చేతిలో అయిపోతావు. నువ్వు మర్చిపోయావు మమ్మీ. వాళ్ళ నాన్న ఎంత పెద్ద మనిషి మర్చిపోయావా? నువ్వేం చేయగలవు? నాకు ఆడికంటే ఇంకా పెద్ద మనిషి తెలుసు. ఆయన వస్తే ఏళ్ల పని అయిపోయినట్టే. అందరినీ గొయ్యి తీసి ఒకేసారి పాతి పెట్టేస్తారు. నేనేంటో వీళ్ళకి చూపిస్తాను. నువ్వు చూస్తా ఉండు. అరే పది లైన్లో ఉండాల్సింది 10 పేజీల రిపోర్టు పంపించారు. ఇన్వెస్టిగేషన్ చేసేదెవరు? అదే ఆ కోత్వాలే అతను, ఉజాగర్ సింగ్. మొండి ఘటం, ఎవరు చెప్పినా విండు. తనని తీయించేసి ఇంకెవరినైనా. అలా చెయ్యదు. ఓ కన్నేసుంచి చాలు. ఏం జరిగినా చూసుకోవడానికి వెనక సీఎం ఉన్నారు. మిశ్రా గ్లోబల్ కి స్థలం ఇచ్చారు, అందువల్ల వాళ్ళు స్కాండిల్ కోరుకోరు. గమనిస్తూ ఉండు. భోపే, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఉన్నారు కదా, గ్రోవర్ సార్, వారితో సార్ మాట్లాడు. అన్ని రిపోర్టులు సరి చేస్తారు.
ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా బాబు? మీరు ఎక్కడైనా చూసారా? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా బాబు? బాబు ఈ అమ్మాయిని ప్రసాదం మొత్తం ఉందిగా బాబు మీరు చూసారా? సరే బాబు మీరు ఎక్కండి బాబు, ఇది మా కూతురు వినీత. సంవత్సరం నుంచి కనిపించట్లేదు బాబు. చివరిసారిగా ఇక్కడ ఈ బస్ స్టాప్ లోనే కనిపించింది. మీరు తనని ఎక్కడైనా చూసారా బాబు? చూడలేదండి. బాబు త్వరగా చూస్తే చెప్పండి బాబు. చూసారా? ఇది నా కూతురు బాబు. టైం అవుతుంది. ఎక్కండి త్వరగా అమ్మా రండమ్మా ఎక్కండి. నా కూతురు బాబు. తను ఎక్కడైనా చూసారా? అరే ఏంటండి రోజు అడుగుతున్నారు మీ పిల్ల కనపడలేదు అని? ఇప్పటి వరకు ఎవరు ఏమీ చెప్పలేదు. ఇంకెక్కడికైనా వెళ్ళి వెతకండి. బాబు, తను ఈ బస్ స్టాప్ లోనే కలెక్ట్ అయింది. అందుకే అడుగుతున్నాను. వెళ్ళండి. బాబాజీని చూడడానికి అన్ని ఊళ్ళ నుంచి వస్తూ ఉంటారు. నేను కూడా విన్నాను. ఆయన నామం జపానికి అంత శక్తి ఉంది. ఆయన నామం చెప్పుకుంటారు దేవుడు. ఆపండి. ముందుకు ఎలా వచ్చేసావంటే లైన్ కనబడలేదా నీకు? ఏంట్రా చికెన్ కనబడడం లేదా మీకు? అన్నా ఇది ఆశ్రమం బండి అన్నా. వీళ్ళందరూ భక్తులు. వీళ్ళని మీరు చెక్ చేయకూడదు. అలాగా? ఇందులో ఏముందో చూపించు. మీరు తప్పు చేయొద్దు. భక్తులకి ప్రసాదం అండి. దీని బాబాజీ ఆశీర్వాదం ఇచ్చాకే తెలుస్తాం. అలాగా? ఇలా చూడండి, ఈ ఏరియాలో ఆశ్రమంకి వెళ్లే బస్సులను చెక్ చేయరు. ఈ బస్సులు వెళ్ళనివ్వండి. పోనీ చెప్పేది నీకే. పోనీ ఆగండి. చెప్పేమాట వినండి. ఆగండి. లోపలికి వెళ్ళడానికి మీకు పర్మిషన్ లేదు. ఆగండి. రావద్దు. వెనక్కి వెళ్ళండి. ఈ రోజు చాలా స్పెషల్ డే. అందుకే లోపలికి కెమెరా అలౌడ్ కాదు. సార్ ఎందుకు అలౌ చేయరు? యూ కెన్ గో. కానీ సార్ బాబాగారి తలుపులు అందరికీ తెరుచుంటాయి. ద్వారం తెరిచి ఉంటుంది కానీ కెమెరాలు అలౌడ్ కాదు. అర్థం చేసుకోండి. సరే సార్. వెనక్కి వెళ్ళండి. అందరూ వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. విలేకరి గారు, ఈ పుస్తకంలో ఏం రాసిందంటే అతి వినయం ధూర్త లక్షణం అని. కాబట్టి మాట్లాడకుండా వెళ్ళి. ఈ పుస్తకంలో ఇంకోటి కూడా రాసింది. తప్పుడు పనులని సరి చేయడం కోసం తప్పుడు దారిలో వెళ్ళడం తప్పు కాదు. పద. బాబా నీవే కాశీ నీవే కాబా, నీ నామమే నలు దిక్కులా మారు మోగేనే అణువు అణువు కదిలి వచ్చే సాక్షిగా నిలిచేనే. ఓ అణువు అణువు కదిలి వచ్చే సాక్షిగా నిలిచేనే. నీ పేరే మాకు తారక మంత్రము, నీ పేరే మాకు తారక మంత్రము. నీవులేని మేములేము, నీవులేని మేములేము. గురులేక జ్ఞానం రాదే, గురులేని ధ్యానం లేదే. పగలు రే నామస్మరణతో తొలగెను చీకు చింత. నీతోనేగా ఉద్భవించే అఖిలం, నీలోనేగా ఉద్భవించే అఖిలం, నీతోనేగా ఉద్భవించే అఖిలం, నీలోనేగా ఉద్భవించే అఖిలం. నీవే మా జన్మకు ఆధారం, ఓ మా జన్మకు ఆధారం.
సృష్టికి ప్రతిరూపం, ఓ ఈ సృష్టికి ప్రతిరూపం. నీవే మా జన్మకు ఆధారం, నీవే ఈ సృష్టికి ప్రతిరూపం. చేతాకితే రాయైనా నిమిషములోనా శిలగా మారిపోదా, శిలగా మారిపోదా. గురులేని ఊరే లేదే, గురులేక పేరే రాదే. ఓ మేలు మరచిన వారికి ఇలలో మోక్షమన్నది లేదే. భవించే నీలోనే భవించే నీలోనే భవించే నీలోనే భవించే నీతోనే భవించే నీలోనే భవించే నీతోనే భవించే నీలోనే మమ్మీ పద. నువ్వు చక్కగా చదువుకోవాలని ఇంటిల్లి పాది కష్టపడుతున్నావు, పైల్వాన్ అవుతావని కలలు కంటున్నావు. నీ జీవితం మాలా ఉండకూడదని అనుకుంటూ ఉంటే సిగ్గు సరం లేకుండా అడ్డమైన వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటావా? అసలు బుద్ధుందా నీకు? నువ్వు తప్పుగా అర్థం నేను చేసుకున్నావు. సరిగ్గానే అర్థం చేసుకున్నాను పమ్మి. ఈ బాబా నా ప్రాణాలు కాపాడాడని అన్ని వదిలేసి తన వెనకాతలు తిరుగుతావా? బాబా కాదు, బాబాజీ అని పిలవాలి. ఆయన్ని మనం గౌరవించాలి. ఆయన నీ ప్రాణాల్ని కాపాడారని నేనేమి ఇక్కడికి రావట్లేదు. నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే ఆయన చేసే పనులు ఎవరూ చేయట్లేదు, ఎవరూ చేయరు కూడా. అలాగా? అయితే మీ బాబాయ్ ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో నేను చూస్తాను. ఆ బాబా వల్ల నీ అన్నయ్యతోనే అబద్ధం చెప్తున్నావు, ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నావు. అనియా, చెప్పాను కదా, మర్యాద ఇచ్చి మాట్లాడు. ఆయన్ని గౌరవించడం వల్ల నువ్వేమీ తక్కువ అవ్వవు, అర్థం చేసుకో. బాబాగారు చేసే పనులని వివరించడం కొంచెం కష్టమే, కానీ నేను చూపించగలను. పద, నాతో రా. ఆశ్రమంలోనే ఒక సూపర్ హాస్పిటల్ ఉంది. సర్వం దేవం, రా. సర్వం దేవం. అతని పేరు అంకుర్. తన గుండెలో హోల్ ఉంది. బయట డాక్టర్లు ఆపరేషన్ కి 7 లక్షలు అడిగారు. వీళ్ళ నాన్నగారు కూడా కాలం చేశారు. మేముంటున్న ఇల్లు అమ్మినా అంత డబ్బు రాదు. తను బతకడేమోనని భయపడిపోయాను. ఎవరో భక్తులు మమ్మల్ని ఆశ్రమానికి పంపించారు. ఆ హాస్పిటల్లో నేను మా ఇల్లు అమ్మినా అక్కడ వైద్యం చేయించలేకపోయేదాన్ని. ఆశ్రమంలో ఎంత డబ్బు తీసుకుంటున్నారో తెలుసా? 1 రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఆపరేషన్ అయ్యేంత వరకు అంకుర్ ఇక్కడే ఉంటాడు. తనని పూర్తిగా నయం చేసేకే పంపిస్తారు. తన వైద్యం అంతా ఇక్కడే జరుగుతుంది, ఫ్రీగా. సర్వం దేవం. సర్వం దేవం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే తాత, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మా పమ్మి ఎలా నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలి. బాగున్నావుగా? బాగున్నాను. మీ అమ్మగారు నాన్నగారు? అమ్మా నాన్న కూడా బాగున్నారు. మా అన్నయ్య వచ్చాడు, అదిగో. సర్వం దేవం. సత్యహరిశ్చంద్రుడు. ఏంటి? తన పేరు సత్య, మా అన్నయ్య. మీకోసం పళ్ళు తీసుకొచ్చాను. చాలా సంతోషం అమ్మా. మీకు ఇంకేమైనా కావాలో చెప్పండి. వద్దమ్మా, నాకింకేమీ అక్కర్లేదు. అలాగే, నేను వస్తాను. అలాగే తల్లి, అప్పుడప్పుడు వస్తూ జాగ్రత్త. ఇలాంటివి 20 వృద్ధాశ్రమాలు తెరిచారు బాబాజీ. చాలా ఊళ్ళలో అన్ని ఫెసిలిటీలు ఫ్రీ. లోపలికి రా, ఇది కిచెన్. సర్వం దేవం. సర్వం దేవం. నమస్కారం. వేలాది మందికి ఇక్కడ వండుతుంటారు. చాలా మంది పేదవాళ్ల కడుపు నింపుతున్నారు. సర్వం దేవం. 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 ఈయన రోదాస్ గారు. తను మా అన్నయ్య అండి. అలాగా? అయితే నువ్వే సత్యానా? మంచిది. అయితే నిన్ను కౌగిలించుకోవాల్సిందే. నువ్వు నాకు గురు సోదరుడు అబ్బాయి.
గురు సోదరుడా? అవును, బాబాజీ నీకు కొత్త జీవితాన్ని ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అన్నయ్య, ఈ పెదవిని ఆ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కోసేశారు. అదేమిటంటే మా గ్రామంలో హరిజనులు అసలు తలెత్తి కూడా మాట్లాడకూడదు, కానీ నేను ఎదిరించి మాట్లాడాను. అందరూ వచ్చేశారు. నన్ను చంపేయాలన్న ప్లాన్ లోనే వచ్చారు వాళ్ళు. బాబాజీ నా మీద కరుణ చూపించారు. ఆ తరువాత ఎక్కడి నుంచో భగవంతుళ్ళ ప్రత్యక్షమయ్యారు. ఆ కుక్కల్ని నా కాళ్ల మీద పడి క్షమాపణ అడిగేలా చేశారు. అర్థమైంది. కోప్పడకు, తిట్టకూడదు, అంతేగా. కానీ ఏం చేయను, ఎప్పుడు ఆలోచించినా కడుపు మండిపోతోంది, రక్తం ఉడికిపోతోంది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, భగవంతుడే వచ్చి కాపాడిన వాడికి ఇక దేని గురించి భయం ఉండదు. బాబాగారు ఇక్కడే నాకు ఆశ్రమంలో పనిపించారు. నేను హాయిగా ఇక్కడే సేవ చేస్తున్నాను. ఆయన నాకు 15,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను. 2 పూట్ల చక్కగా తింటున్నాను. నేను బ్రతికే ఈ బ్రతుకు బాబాజీ గారు నాకు పెట్టిన భిక్ష. బాబాజీ గారు చల్లగా ఉండాలి. బాబా గారు చల్లగా ఉండాలి. బాబాజీకి జై. ఆగండి, అక్కడ కూర్చోండి. ఈ టైంకి అలౌడ్ కాదు. అలా కూర్చోండి అక్కడ. బాబులు గారు, నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అడిగి డే షిఫ్ట్ తీసుకుంటాను. మీరు కూడా అదే తీసుకోండి. అలాగే, అదే మంచిది. చాలా కష్టంగా ఉంది. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అందుకే ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు మంచి టైం తీసుకుని ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు అలాగే, ఏముంది, నైట్ షిఫ్ట్ లో ఉన్నవాడిని డే షిఫ్ట్ కి, డే షిఫ్ట్ లో ఉన్నవాడిని నైట్ షిఫ్ట్ కి మారుస్తారు, అంతే కదా. మన జీవితాంతం నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండలేదు. అవును, సరిగ్గా చెప్పాను. ఆశ్రమంలో పనిచేస్తుంటే ఆరోగ్యం కూడా పెట్టుకోవాలి. చూసారు కదా, పొట్ట ఎలా పెరిగిపోతుందో. ఆగండి, మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చారు? అది బాబాజీని కలవాలి. నేను ఇక్కడే ఉండండి.
బాబాజీకి జై సార్. గురువే సర్వం. చెప్పు. ఒక అమ్మాయిని పట్టుకున్నాను. ట్రెస్ పాసింగ్ చేస్తుంది. వస్తూనే ఉండు. ఈ పక్క నుంచోండి. సార్, ఈఎంఐ ట్రెస్ పాసింగ్ చేస్తుంది. ఎవరు నువ్వు? దొంగచాటుగా ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. నేను బాబాజీని కలవాలి. బాబాజీ అలా కలవరు. ఆయనకి నేనెవరో తెలుసు. నన్ను పహల్వాన్ అని పిలుస్తారు. ఒకసారి ఆయన కలవాలి. కొంచెం అర్జెంట్ అండి. ఆయనకు నువ్వెవరో తెలుసుండొచ్చు. రేపు ఉదయం 10ంటికి దర్శనం టైంకి రా. ఇప్పుడు వెళ్ళు. వెళ్ళు. అయితే పొద్దున వరకు ఇక్కడే ఉంటా. కొంచెం అర్జెంటుగా కలవాలి. అలాగా? బాబాజీ, ఇదేమీ కురతనం కాదు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయమూ కాదు. నేను బాగా ఆలోచించే సన్యాసిని అవుదామని నిర్ణయించుకున్నాను. నేను సన్యాసినే అవుతాను. నాకు ఏ పరీక్ష కావాలన్నా పెట్టండి. ఈ అమ్మాయి మొండి ఘటనలా ఉంది. వద్దన్నా వచ్చింది. నేను తక్కువనేం కాను. నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటాను. ఏంటి, ఓకేనా? నాకు సమ్మతమే బాబాజీ. అయితే శ్రద్ధగా విను. నువ్వు సన్యాసివి కాకూడదు. బాగా చదువుకోవాలి. కుస్తీల్లో పాల్గొనాలి. నువ్వు పహిల్వాన్ని. నీ లక్ష్యం అదే. నువ్వవ్వాల్సింది అదే. కానీ మీరు నన్ను వెనక్కి పంపించేశారంటే మా అమ్మ నాకు పెళ్లి చేసేస్తుంది. అరేరే, దయచేసి అంత పనిచేయకండమ్మా. ఈ అమ్మాయిది ఇంకా చదువుకునే వయస్సు. మీకు అభ్యంతరం లేకపోతే తను ఇక్కడే ఆశ్రమ హాస్టల్లో ఉండి మా ఆశ్రమ కాలేజీలోనే చదువుకుంటుంది. కుస్తీల్లో ఆశ్రమం తరఫున పాల్గొంటుంది. అలా చేస్తే ఎవ్వరూ కూడా తన జోలికి రారు. తనని మోసం చేసి గెలవడానికి సాహసించరు. బాబాజీ, మీరు చెప్పేది బాగానే ఉందండి. కాలేజీ హాస్టల్ ఫీజు కట్టేంత డబ్బు మా దగ్గర లేదు. ఇక్కడ ఈ ఆశ్రమంలో డబ్బు లాంటి తుచ్చమైన విషయం కోసం మేమెవర్నీ ఇబ్బంది పెట్టం. సర్వం ఈశ్వరుడిదే. అంటే మనందరిది. ఈ ఆశ్రమంలో బస చేసే వాళ్లకి ఉచిత విద్య. బాబా భక్తుల ఆశ్రమం అందరికీ సొంతం. కాశీపూర్ నగర బాబాకి, పేదలను కాచే బాబాకి, బాబాజీకి జై హో. బాబాజీ చెప్పింది బాగానే ఉంది, కానీ నేను కన్న తల్లిని కదా. ఈడొచ్చిన ఆడపిల్లని ఇలా ఆశ్రమంలో ఎలా వదిలేస్తాను? అమ్మా, ఇలా చూడు, అర్థం చేసుకోమ్మా. పమ్మికి ఆశ్రమమే కరెక్ట్. చక్కగా చదువు చెప్తారు, కడుపు నిండా తిండి పెడతారు, మ్యాట్లో ప్రాక్టీస్. ఆశ్రమంలో అంతా ఉన్నాయి. అంతేకాదు, తను ఇక్కడ ఒంటరిగా ఉండదు. నేను కూడా తనతోనే ఉంటాను. నీకు కూడా మతికని పోయిందా? నువ్వు కూడా సన్యాసి అయిపోతావా? అరే, సాధువు కాదు, సేవ చేస్తాను నాన్నగారు. అరే, ఇప్పుడు అర్థమైంది నాన్న. ఇది మిగతా ఆశ్రమాలలా కాదు. ఇక్కడ ఫ్యాక్టరీలున్నాయి, ఉద్యోగం వస్తుంది. ఇక్కడ సేవ చేసే వాళ్ళకి 15,000 జీతం ఇస్తున్నారు. అక్కడ 3 సంవత్సరాల నుంచి 8,000 ఇస్తున్నారు. కావాలంటే అతన్ని అడగండి. అన్నయ్య, నేను నా కాలేజీ సర్టిఫికెట్లు తీసుకొచ్చాను, పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా. ఉద్యోగం ఇస్తారుగా? తమ్ముడు, ఆశ్రమంలో ఎలాంటి సర్టిఫికెట్స్ అవసరం లేదు. ఇక్కడ సేవకుడిగా ఉండడానికి పరీక్ష ఇవ్వాలి. బాబాజీయే పరీక్షిస్తారు. పరీక్ష? అవును. నాకు జనరల్ నాలెడ్జ్ పెద్దగా లేదు. ఇంగ్లీష్ అకౌంట్స్ బాగానే వస్తాయి, పాస్ అయిపోతాను కదా. నువ్వు చాలా అమాయకుడివి తమ్ముడు. బాబాజీ చదువుకు సంబంధించిన పరీక్షలేవీ పెట్టరు. వ్యక్తిత్వం, గుణగణాలు అవన్నీ చూస్తారు. వ్యక్తిత్వం, గుణగణాలా? అందరూ ఈ పరీక్ష ఇవ్వాల్సిందే. మిగతాది బాబా గారి దయ అంతే. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. రండి. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం సర్వం దేవం. రామా, ఇదిగో ఈ ఫామ్ ఫిల్ చేయి. దాని మీద సైన్ చేయి. సైన్ చేయి. తీసుకురండి.
శబాష్. తీసుకో. పద, నీ రూమ్ చూపిస్తాను. పదన్నయ్య నువ్వు రా. లేదు లేదు లేదు, ఈయన రాకూడదు. ఈ గర్ల్స్ హాస్టల్లోకి అబ్బాయిలు రాకూడదు. అలాగే. పద. కరెక్టే కదా. నా గురించి దిగులు పడ్డాను, ఇక ఆపే అన్నయ్య. అంతా మంచి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి పెహల్వాన్. ఇదిగో వెళ్ళరా. పద వెళదాం. రామా, ఇక్కడే నీ హాస్టల్ వచ్చేసింది. సర్వం దేవం. సర్వం దైవం. మమ్మీ రామ్మా. సుమన్ ఎక్కడా? అక్కయ్య గారు తన కాలేజ్కి వెళ్ళింది. సరే సరే, తను పర్మిందర్. పమ్మి ఈ రోజు నుంచి మీతోటే ఉంటుంది, మీ కొత్త రూమ్ పార్ట్నర్. గురువే సర్వం. గురువే సర్వం. వెల్కమ్. నా పేరు రేఖ. ఇదే నీ బిడ్డమ్మా. అలాగే. సనోబర్, నువ్వు పరిచయం చేసుకోవా? సనోబర్. పర్మిందర్. ఈ రోజు రేఖ తనతో పాటు నిన్ను కాలేజ్ తీసుకెళ్తుంది. తను అంతా అర్థమయ్యేలా చెప్తుంది. అలాగే. అలాగే అక్కయ్య, నేను తీసుకువెళ్తాను. సంతోషంగా ఉండండి. ఇదంతా మా బాబా వారి దయే, ఆయన కృప, ఆయన ఆశీస్సులు నిరంతరం మాపై ఉన్నారు. కాశీపూర్ నగర్ బాబాకి, పేదలను కాచే బాబాకి. ఈ ఆటంతా ఆ పరమేశ్వరుడిదే. మనమందరం ఆ పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచితే సర్వం శుభమయం, మంగళకరం. మన జీవితంలో ప్రతి నిమిషం ఒక మిరాకిలే, ఒక అద్భుతం. కాబట్టి ఆడించేవాడు వాడే. ఇందులో నా ప్రమేయం లేదు, కేవలం నేను నిమిత్తమాత్రుణ్ణి అంతే. మీ సర్వం ఈశ్వరుడికి అర్పించండి. మోహం, మాయ, ధనం, ధాన్యం సర్వం. ఆ తర్వాత చూడండి, ఆనందానికి అవధులు ఉండవు. సోదరుడు సురేష్ కూడా అదే చేశాడు. మన ఊళ్ళో ఇతనే అతిపెద్ద ప్రాపర్టీ డీలర్. కోట్ల రూపాయల లావాదేవీలు నడిచేవి. కాని ప్రశాంతత లేదు. సంసార జీవితాన్ని త్యజించి తన ఆస్తిపాస్తులు మొత్తం ఆశ్రమం పేరిట రాశాడు. తనకున్న సర్వం ఆశ్రమ వశమైంది. ఈ ఆశ్రమం తన వశమైంది. బాబాజీకి జై. కాశీపూర్ నగర్ బాబాకి, పేదలను కాచే బాబాకి. నేటి నుండి కేవలం ఈయన ఒక సేవకుడిగా ఈ ఆశ్రమ లావాదేవీలు చూసుకుంటాడు. నీ స్పందనేంటి సురేష్? బాబాజీ, నేను తరించాను బాబాజీ. మీరు నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు బాబాజీ. నేను మళ్లీ పుట్టినట్టుగా అనిపిస్తుంది. ఈశ్వరార్పణమస్తు. సర్వం దేవ. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. అన్నయ్య, త్యాగం చేయడానికి నా దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేవు. నువ్వేమీ దిగులు పడకు, నా దగ్గర కూడా ఏమీ లేవు. త్యాగం చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. సరే, నాతో రా. బాబాజీకి జై. బాబాజీ,
తను సత్వీందర్ లోచన్ సేవకుడిగా ఆశ్రమంలో సేవ చేద్దాం అనుకుంటున్నాడు. చూడు బాబు, నీ చెల్లెలికి ఆశ్రమంలో చోటిచ్చాను. ఎందుకో తెలుసా? ఆశ్రమం కోసం ఏదైనా చెయ్యాలన్న తపనతో ఇల్లు వదిలి వచ్చేసింది. నువ్వేం చేశావు? ఎందుకని నిన్ను ఈ ఆశ్రమంలో సేవకుడిగా చేర్చుకోవాలి? బాబాజీ, గురువే సర్వం. ఏమీ చేయలేదు, కాని చెయ్యాలనుకుంటున్నాను. కష్టపడతాను, ప్రాణం పెట్టేస్తాను. బాబాజీ, ఈ కుర్రాడు బాటిల్ ఫ్యాక్టరీలో 3 సంవత్సరాల నుంచి అకౌంట్స్ చూస్తున్నాడు. మన అగరబత్తుల ఫ్యాక్టరీ ఉందిగా, అందులో సేవ చేయగలుగుతాడు. అగరొత్తుల ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి మనం జీతం ఎంత ఇస్తున్నాం? 20,000 ఇస్తున్నాం బాబాజీ. 20,000? అవును. అసలు విషయం ఏమిటంటే, నువ్వు సేవ చేయడానికి రాలేదు, జీతం కోసం వచ్చావు. నీకు ఉద్యోగం కావాలి, అది మా ఫ్యాక్టరీలో. లేదు లేదు బాబాజీ, నేనేమీ అలా ఆలోచించలేదు. మీకు అందరి మనసులు తెలుసు. బాబాజీ, నిజం చెప్పాలంటే నేనే తనతో చెప్పాను. మీరు తనని క్షమించండి బాబాజీ. సరే సరే, క్షమిస్తానులే. చూడు బాబు, సేవకుడంటే సేవ చెయ్యాలి. సేవ అంటే త్యాగం. త్యాగం అంటే ఏంటో నీకు తెలిసే ఉంటుంది. నువ్వు త్యాగం చేయగలవా? చేయగలను బాబాజీ, మీరు ఆదేశించండి చాలు. అయితే సరే, నిన్ను నువ్వు త్యాగం చేసేయి. నాకు అర్థం కాలేదు బాబాజీ. వచ్చే వారం మన ఆశ్రమం బడుగు వర్గాలకు చెందిన మహిళలకు సామూహిక వివాహం జరుపుతోంది. వాళ్లల్లో ఒక అమ్మాయిని ఎంచుకుని తనని పెళ్లి చేసుకుని తనకి జీవితం ఇవ్వు. నువ్వు చేయాల్సిన త్యాగం ఇదే నీకు పరీక్ష. కానీ బాబాజీ, కానీ అది ఇది అని సాకులు చెప్పే వ్యక్తి సేవకు అనర్హుడు బాబు. ముందు నిన్ను నువ్వు త్యాగం చేయడం నేర్చుకో. రోతాస్ గారు, బాబా తీసుకువెళ్ళండి. బాబాజీకి జై. పద వెళ్దాం, పద వెళ్దాం. చాలు. కాశీపూర్ నగర బాబాకి, పేదలను కాచే బాబాకి, కాశీపూర్ నగర బాబాకి. సర్వం దేవం, సర్వం దేవం. నువ్వేంటనే అలా మాట్లాడుతున్నావు? ఇది మంచిది కాదు, ఇది నేను చేయలేను. అయితే నువ్వు బాబాజీ చెప్పిన మాట వినవా? ఆయన వినగలిగే మాట చెప్తే మేం వినవా? ఆయన పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, అలా ఎలా పెళ్లి చేసేసుకుంటాను? అమ్మని నాన్న అడగాల్సిన అవసరం లేదా? అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. పెళ్ళనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది, ఇదేం ఆటలు కాదు. బాబాజీ ఆటలాడుతున్నారా? అంతమంది అమ్మాయిలకి కొత్త జీవితాన్నిచ్చి బాబాజీ ఆటలాడుతున్నారా? అయితే నీ జీవితాన్ని మార్చాలనుకోవడం ఆటే అన్నమాట. గుర్తుందా, మర్చిపోయావా? నేను అలాగే అంటం లేదు, చెప్పేది అర్థం చేసుకో. అర్థమైపోయింది, నాకు బాగా అర్థమైంది. సేవ చేయడం అందరి వల్ల అయ్యే పని కాదు. అని నువ్వు పని చెయ్యి, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపో. నువ్వు అక్కడే బతుకు, నీకసలేది చేత కాదు. ఉద్యోగం వదిలేసి వచ్చేసాను, నేను తిరిగి వెళ్లి ఏం చేస్తాను? ఈ విషయం తెలిస్తే అమ్మ కోపడుతుంది, నువ్వు పమ్మిని కూడా తీసుకొచ్చే అంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు రోతాసన్నయ్య. ఇలా చూడు సత్య, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు. దాని గురించి నువ్వేం దిగులు పడకు. నువ్విక్కడ సేవకుడిగా ఉండి 4 రాళ్లు సంపాదించుకోవచ్చు, తల్లిదండ్రులకు సేవ చేయొచ్చు, నీ జీవితం మొత్తం సెట్ అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, బతికినంతకాలం మర్యాదగా బతకచ్చు. హలో, శుభోదయం. శుభోదయం శర్మ గారు. నిన్న రాత్రి బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. లూసీ గారు బాగా సాటిస్ఫై అయి ప్యారిస్ వెళ్ళిపోయారు. మరి మీరు ఇచ్చిన ఈ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ పబ్లిక్ స్క్రీనింగ్ ఎప్పుడు చేద్దాం? అరే, ఇందులో సారీ చెప్పాల్సిందేముంది శర్మ గారు? లూసీ లాంటి పిల్ల పక్కకొచ్చి కూర్చుని కౌగులించుకుని ఏడిస్తే ఎవరికైనా నిష్టపోతుంది.
తను నంబర్ 1 పిల్ల. ఇప్పటి వరకు ఏ మిషన్ లోనూ ఫెయిల్ అవ్వలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించండి. మీరు ఏ డీల్ ఎలా చేయమంటే నేను అలా చేయడానికి రెడీగా ఉన్నాను. శర్మ విను, మేము సమాజ బాగు కోసం పాటుపడేవాళ్ళం. డీలింగ్లు, దోచుకోవడా లాంటి నీచమైన పనులు మీ సీఎం సుందర్లాల్ గారు చేస్తారు. నువ్వు నీ పని కానివ్వు. చాలా కష్టపడి ఫైల్స్ తయారు చేసావు కదా, వెళ్ళు, ఆయన్ని సంతోషపెట్టు. బాబాజీ, దీన్ని మోసం అంటారు, అత్యాచారం అంటారు. బాబాజీ నాకు అన్యాయం చేసేశారు. ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? ఏం మోసం చేశారు నిన్ను? తమ్ముడు, ఆ రోజు బాబా గారు చెప్పారు కదా, బడుగు వర్గానికి చెందిన అమ్మాయిని. బాబాజీ వేశ్య, లంజ అనే మాటలు వాడారు కదా. నీకే అర్థం కాలేదు, మిగతా వాళ్ళందరికీ తెలుసు. నేను ఈ పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు. ఇలా చూడు సత్య, తప్పు చేస్తున్నావు. బాబాజీ మాటి మాటికి కలవరు, మాటి మాటికి వినరు. ఇలా చూడు, ఈసారి నువ్వు ఏ చిన్న తప్పు చేసినా నిన్ను మాత్రమే కాకుండా పమ్మిని కూడా బయటికి తరిమేస్తారు. అది కూడా తన్ని పంపుతారు. అది గుర్తుంచుకో. మంది ఇంతమంది అమ్మాయిలు బాబాకి ఎక్కడి నుంచి దొరుకుతున్నారు? ఏమిటి సార్, మన దేశంలో పనికి మాలిన అబ్బాయిలకి, కష్టాల్లో ఉన్న అమ్మాయిలకి కొరతే ఉంటుంది. ఈ రోజు 1100 మంది వస్తారు కదా, వీళ్లలో చాలా మందికి వేరే వేరే ఆశ్రమాల్లో పెళ్లిళ్ళు ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. అంటే ఒకే అమ్మాయికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేస్తారా? అవును. వీటి వెనక ప్రొఫెషనల్ పెళ్లిళ్ళ బ్రోకర్ ఉంటారా? ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరు ఆశ్చర్యపోకూడదు. సీఎంగా ఉన్నవారు మీరు మీ గురించి మాత్రం ఆలోచించండి. ఎన్నో లక్షల మంది వస్తారు, మీడియా వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రతి న్యూస్ ఛానల్లోనూ మీరే కనిపిస్తారు. స్త్రీ అభ్యుదయం కోసం పోరాడే మహా సపోర్టర్. బాబాని చరణమే మాకిక శరణము, రాతలు మారును ఈ శుభతరుణము. బాబాని చరణమే మాకిక శరణము, రాతలు మమ్మీ, చాలా మంచి పని చేస్తున్నాడు మీ అన్నయ్య. ఎందుకంత దుఃఖం ఉన్నాడు? ఎందుకంటే తనకు మంచి గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. కలిగించావు గుండెల కొలువై బ్రతుకున వెలుగై దారిని చూపే బాబా, దారిని చూపే బాబా. ఏంటమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీకు చదువు రాదా? మీ నంబర్ 28. సరిగ్గా చూడండి, మీరు 26 దగ్గర నుంచి ఉన్నారు. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి, రండి. తను మా వదిలి కాబోతోంది కదా. ఈ అద్భుతమైన కళ్యాణ వైభోగం ఎక్కడ కని విని ఎరుగనిది. బాబా మనల్ని స్వాగతించడానికి రాలేదు. మనం పవర్లోనూ లేము, పైగా లేటుగా వచ్చాం.
బాబా ఆల్రెడీ స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఉంటారు. చెడి కలియుగ వరదవు నీవు, కలియుగ వరదవు నీ పలుకే వేదం, నీ చూపే విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కళ్యాణ వైభోగం అమోఘంగా జరుగుతోంది. ఉద్ధవ్ సింగ్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమైన నాయకుడు. ఆయనకి ఈ ఆశ్రమం మీద ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆయనకి ఎన్నో రాజకీయ కార్యక్రమాలు ఉన్నా సరే ఆయనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆయన తప్పకుండా ఆశ్రమానికి వస్తూ ఉంటారు. బాబాజీ ఆశీస్సులు పొందకుండా ఎప్పుడూ ఉండలేదు. జయ హో బాబాజీ, మీకు జయ జయలు. ఇప్పుడు సేవకులందరికీ ఒక విజ్ఞప్తి. వధూవరులందరినీ వాళ్ళ స్థానాల్లో నిలబెట్టండి. ఎందుకంటే ఇంకాసేపట్లో సామూహిక వివాహ కార్యక్రమం మొదలు కాబోతుంది. దయచేసి ఆలస్యం చేయకండి. ఈ రోజు మన ఆశ్రమానికి ఎంతో శుభప్రదమైనది. ఇప్పటి వరకు సమాజానికి దూరంగా ఉన్న ఈ 1100 మహిళలు నేటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అంతకంటే ముందు వారిని వరించబోయే పెళ్లి కొడుకులకు మా ఆశ్రమం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతటి పవిత్ర కార్యం కోసం నిస్వార్థంతో ముందుకొచ్చిన వీళ్లని తలుచుకుని నేనెంతో గర్వపడుతున్నాను. చాలా మంది ఆశ్రమ భక్తులకి ఒక విషయం తెలియదు. మన పాతకాలపు కట్టుబాట్ల వల్ల నేను చిన్న వయసులోనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నాకిద్దరు కొడుకులు కూడా. అయినా బాబా నన్ను ఎంచుకున్నారు. జై మన్సుఖ్ బాబాజీ. మన్సుఖ్ జీ మహారాజ్ కి, మన్సుఖ్ జీ మహారాజ్ కి, మన్సుఖ్ జీ మహారాజ్ కి. ఆ రోజు ఆయన నాతో, ఈ ఆశ్రమమే నీకు తోడు కుటుంబం, నువ్వే వీళ్ళకి తండ్రి అన్నారు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా సంసార జీవితాన్ని త్యాగం చేశాను. మీరే చూశారుగా ఈనాడు నా కుటుంబం ఎంత పెరిగిందో. ఒక తండ్రి కన్యాదానం చేస్తే ఎంత సంతోషపడతాడో ఈ రోజు నాకు అంత సంతోషంగా ఉంది. మీ అందరి జీవితాల్లోనూ సంతోషం, ప్రేమ నిండి ఉండాలని బాబాని వేడుకుంటున్నాను. ఇదే నా అభిలాష కూడా. పేదల్ని కాచే బాబాకి, పేదల్ని కాచే బాబాకి, పేదల్ని కాచే బాబాకి. ఇప్పుడు వధూవరులందరూ ఒకరికి ఒకరు దండలు మార్చుకోండి. ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అనివార్య కారణాల వల్ల తల్లిదండ్రులు రానివారు లేదా తల్లిదండ్రులు లేనివారు వాళ్ళని మా వృద్ధాశ్రమంలోని పెద్దవారు ఆశీర్వదిస్తారు. మీకు బాగున్నారు వదినా? సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోమని కోరుకుంటున్నాం. నా పేరు పొమ్మి. ఈ కళ్యాణ వైభోగం సత్య చెల్లెలు. బాబా వారి ఆశీస్సులతో ఇవాళ నుంచి మీ ఆడపడుచు. మీ పేరేంటి వదినా? బాబా గారి ఆశీస్సులు పొంది బబిత. నూరేళ్లు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. పేరు అందంగా ఉంది, మీలాగే. ఇప్పుడు మన ముఖ్య అతిథి మీరు మా కుటుంబంలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇన్స్పెక్టర్ ఉజాగర్ సింగ్, మైకల్ ని కలవాలి. ఒక్క నిమిషం ఉండండి. చెప్పు. సర్వం దేవం మైకల్ సార్. సబ్ ఇన్స్పెక్టర్ ఉజాగర్ వచ్చారు. కనిపిస్తున్నాడు, రమ్మను. అలాగే సార్. రావయ్యా ఉజాగర్, నువ్వు కూడా బాబాజీని శరణ్ వేడుకోవడానికి వచ్చావా? మంచిది, దీక్ష తీసుకో. బాబాజీ ఆశీర్వాదంతో నీకు మనశ్శాంతి కల్పిస్తారు. నాది పోలీసుడి మనసు, భక్తుడిది కాదు. దుష్టుల్ని శాంతపరిస్తేనే నాకు మనశ్శాంతి. అయితే నువ్వు తప్పుడు చోటుకొచ్చావు. ఇది ఆశ్రమం, నీ పోలీస్ స్టేషన్ కాదు. ఇక్కడ కవిత అనే ఒక సేవకురాలున్నారు. ఆవిడతో కొంచెం మాట్లాడాలి. ఆవిడెక్కడున్నారు? సేవకురాళ్లు ఉండే చోటే ఆవిడే ఉంటారు. 2500 మంది సేవకురాళ్లున్నారు.
అందరూ సురక్షితంగా పద్ధతిగా ఉన్నారు. నువ్వు ఆవిడ్ని కలవలేవు. విజిటర్స్ నాట్ అలౌడ్. ఎందుకు? వాళ్ళందరినీ అంత సెక్యూరిటీలో ఉంచుతారా మీరు? నువ్వు అడుగుతున్నావని చెప్తున్నాను. అవును, ఉంచుతాం. ఒకవేళ నువ్వు ఇంట్రాగేట్ చేస్తున్నావంటే నా సలహా ఏంటంటే ముందు యూనిఫామ్ వేసుకునిరా. పోలీసోడివి కదా, చట్టం ప్రకారం పనిచేయాలి. ఇన్వెస్టిగేషన్ నోటీస్ చూపించాలి. చట్టం ప్రకారమే పనిచేస్తున్నాను. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని ఎముకలగూడు కేసులో. ఆ విషయం మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. బ్రదర్, ఈ డిపార్ట్మెంటల్ ఆర్డర్ని మడిచి జేబులో పెట్టుకో, లేదా నీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకో. ప్రాపర్ సెర్చ్ వారెంట్తో వచ్చినా కూడా ఒక విషయం గుర్తుంచుకో, చెప్పులు ఆయుధాలు బయట వదిలిపెట్టి రావాలి. ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా విను. నువ్వు ఏ కవిత గురించి అయితే మాట్లాడుతున్నావో ఆ పేరుతో ఉన్న అమ్మాయి ఇక్కడ ఏ రిజిస్టర్లోనూ నమోదు కాలేదు. ఆశ్రమంలోకి వచ్చాక అందరూ సన్యాసులే అవుతారు. వాళ్ళ క్యారెక్టర్ ఇంకా పేరు అన్నీ మారిపోతాయి. ఒకటే గుర్తింపు ఉంటుంది. అదేంటో తెలుసా? బాబాజీ గారి భక్తి. ఇలారా సార్, బాబాజీ గారి ప్రసాదం ఇచ్చి పంపించు. ఓకే సార్. మనశ్శాంతి లభిస్తుంది. సార్, మేం భక్తులుగా వచ్చినప్పుడు మీ ప్రసాదం తింటామండి. ఇప్పుడు మేమిద్దరం డ్యూటీ మీద ఉన్నాం. పేదలని కాచే బాబాకి నమ్మకం అన్నిటికంటే ముఖ్యమైనది. మీరందరూ ఇక్కడికి రావడానికి నా మీదున్న నమ్మకమే కారణం. నేటితో అన్నీ మర్చిపోండి. జీవితంలో ఉన్న చింతలు, మీ బాధలు, కష్టాలు. నన్ను ఆశ్రయించిన మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చారు అంటే కష్టాల నుండి విముక్తి, పాపాల నుండి ముక్తి. ప్రయోజనం ఏముంది? రోజు భోజనం తీసుకొస్తున్నావు, తీసుకెళ్లిపోతున్నావు. మర్యాదగా తిను, లేదంటే చచ్చిపోతావు. అక్కర్లేదు. ఇస్తారనుకున్నా. ఏం చేస్తాం, ఇంకొక వారం లీవ్ కావాలి. ఎలా తీస్తారు కూడా. మా నాన్నకు ఒంట్లో బాగాలేదు. మా అమ్మ ఫోన్ చేస్తే ఊరికి వెళ్తాం అనుకున్నా. వీళ్ళేమో నైట్ డ్యూటీ పెట్టారు. ఇంకా కూడా స్టాఫ్ని పెంచుకుంటే బాగుంటుంది. మాట్లాడదాండా, మనం ఉన్నది ఇద్దరం. ఇంకో ఇద్దరు ఉంటే బాగుంటుంది. టీ తాగుదామా? కాసేపు తాగుదాం. స్టాఫ్ పెంచాలంటున్నాం, చాలా మంది ఉన్నారు. అవును, మీరు చెప్పేది కర్ర
కర్ర తీసుకుని కొట్టగానే వాడు దబ్బని కింద పడిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నదమ్ములు వచ్చి వాడిని తరిమి కొట్టారు తెలుసా. ఈ డబ్బా నీ దగ్గరే ఉంచుకో. అలాగే అలాగే. డెలివరీ అయిపోగానే నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే. సరే ప్యాక్ చేయి. నేను ఇన్ఛార్జ్ అన్ని విషయాలు మాట్లాడేశాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్షల విలువ చేసే సరుకు. అలాగే బాయ్. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే అలాగే. వెళ్ళు. సరుకు లోడ్ అయ్యాక చలాన్ చెక్ చేయి. అలాగే సార్. సరుకు లోడ్ చేశారేమిటి చూడు. చూస్తాను సార్. సరే పద, చలాన్ మీద సంతకం తీసుకుందాం. సరే ఓకే. సర్వం దేవం. ఏంటి అలా ఇలా పారిపోయింది అది? మీరేమన్నా మందేసి పడుకున్నారా? బాబాజీకి ఇన్ఫార్మ్ చేస్తే అవసరం లేదు, పడుకొని ఆయన ఇవన్నీ చెప్పకూడదు. అరే మైకేల్, బండిది ఆ సాల్వ్ ఇవ్వు. బండి తీసుకుని బాబా స్వామి గారి ఇంటి దగ్గరకు వచ్చాయి. అది ఎలా వెళ్ళిపోయింది, అది ఎలా పారిపోయిందో ముందు తెలుసుకోండి. అలాగే. గోపాల్ గారి వెనక ఎందుకు వెళ్తున్నావు? నేరుగా వెళ్ళు, త్వరగా. అన్ని వైపులా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. హలో గోపా గారు, సన్నీని గాబాని కవిత ఇంటి బయట ఉంచాం. మీరేం టెన్షన్ అవుతాం, మేము చూస్తున్నాం. ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. త్వరగా దాన్ని వెతికి పట్టుకో. అలాగే. అరే నువ్వా? ఇంత రాత్రిపూట? మీ అనుమానం కరెక్టే గోపా గారు. ఆ అమ్మాయి ఇప్పుడే వాళ్ళ ఇంట్లో అప్పగిస్తుంది. మీరు చెప్పారంటే వెంటనే దాన్ని పట్టుకొచ్చేస్తాను. ఎప్పుడు చూసినా ఆవేశం నీకు. నువ్వేం చేయనక్కర్లేదు. ఆ తాళాన్ని ఎలా తెరవాలో నాకు బాగా తెలుసు. అర్థమైందా? అదండి. హలో హలో హిమాంశు, నేను. నువ్వు త్వరగా ఇంటికి వచ్చేవా ప్లీజ్? అక్క, నువ్వు ఇంట్లో ఉన్నావా? హలో, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసాయి. అరే ఏం చేస్తున్నావు? పోనేలేవు. రే హిమాంశు, తను ఆశ్రమం నుంచి పారిపోయి వచ్చిందిరా. నేను తన తీసుకెళ్లి దించేసి వస్తాను. నానా అలా చేయొద్దు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అన్నవాడు ఫ్యాక్టరీ బయలుదేరాడు. నేను వస్తున్నాను, వచ్చి మాట్లాడతాను. ఇదిగో బయలుదేరుతున్నాను. పాండే, త్వరగా బండి.
హార్న్ కొట్టు. అరే నీకు దారి ఇచ్చానుగా, వెళ్ళొచ్చుగా, చోటు ఉందిగా. ఏంటి వీళ్ళు? ఓయ్, కళ్ళు కనిపించట్లేదా? హార్న్ కొడుతూనే ఉన్నావు, కళ్ళు దుబ్బాయండి. చోటు ఇచ్చానుగా, వెళ్ళిపోండి. పోని పోని బండి ముందుకు పోని. ఎవరికైనా కళ్ళు దుబ్బాయంటున్నావు? నా ఇష్టం వచ్చినట్టు హార్న్ కొట్టాను రా. ఇది ఏమైనా నీ బాబు రోడ్ అనుకున్నావా? హార్న్ కొట్టరా, బండి కొట్టు. ఇచ్చా నీకు కోర్టుకు వచ్చినట్టు బాగుంటున్నా. ఏమన్నావురా? కళ్ళు దొబ్బయ్యానా? ఇప్పుడు కొట్టే దెబ్బలకి నీ కళ్ళు బయలుగా ఉంటాయి. పొగరా నీకు? బాగుపడదు వీడు. అన్నయ్య, దయచేసి నాకు సాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ బాబాయ్. ఎందుకు కుర్రాన్ని కొడుతున్నారు? పెద్ద కారులో వచ్చినంత మాత్రం పెద్ద తోపును అనుకుంటున్నావా? పోయి ఇక్కడ నుంచి. అవునా? ఏమైంది? అంతా ఓకేనేగా? ఓకేనా హిమాంశు?